ఇచ్చాపురం పాస్టర్ల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ్ సాయిరాజు హామీ ఇచ్చారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు తమ సమస్యలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ ముందుంచారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ్ మాట్లాడుతూ పాస్టర్ల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రోత్సాహకాలు అందని పాస్టర్లందరికీ ప్రోత్సాహకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటారని, కమ్యూనిటీ భవనానికి స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో సెక్యులర్ పాలన కొనసాగుతోందని అన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగాలను రూపుమాపేందుకు కుమార్ 700 కోట్ల రూపాయలతో ఉద్దాన నీటి ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని, రైతులకు కూడా నీటిని అందించే ఎన్నో పథకాలను ప్రారంభించారని అన్నారు. చెప్పేది ఒకటే, ఆ భగవంతుని దయతో మరి ప్రజల నమ్మకంతో అని. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం మంచి చేస్తున్నప్పుడు నిజంగానే ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నేను ఇందాకే అన్నారు సెక్యులర్ అని. నిజంగానే మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పాస్టర్కి ఎలా అయితే మీకు ఇస్తున్నారో అర్చకులకు కూడా, అలాగే ముస్లిమ్స్లో వాళ్ళు చేసిన వాళ్ళందరికీ కూడా గుర్తించి 5,000 ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇచ్చాపురంలో 16 మందికి వస్తుంది, మిగతా వాళ్ళకి రాలేదన్నారు. దీన్ని నా తరపు నుంచి డెఫినెట్గా ఇంకేమైనా ఉంటే పైకి తీసుకెళ్ళి ఇంతమంది ఉన్నారు రావాల్సిందని నా తరపు నుంచి నేను తప్పకుండా ఇస్తాను. అలాగే మీరు 5 సెంట్ల భూమి కమ్యూనిటీ హాల్కి అడిగారు. మరి అక్కడ కాకుండా ఎంఆర్ఓ ఎందుకు ఇవ్వలేదు మరి నాకైతే కరెక్ట్గా నాకు తెలియదు. ఇంకెక్కడైనా సరే పర్వాలేదు అంటే ఎక్కడైనా సరే ఇప్పించే బాధ్యత నేను తీసుకొని అది తప్పకుండా మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి బిడ్డ, మనందరి అన్న. సో మనందరము కూడా ఆయన్ని గెలిపిస్తే రేపొద్దున్న నిజంగానే మనమందరం ఏది చేయాలన్నా చేయగలిగే అవకాశం మనం గెలిపించుకుంటేనే వస్తుంది. ఇప్పటి వరకు మన ఇచ్చాపురంలో నేను చెప్పాలంటే, ఈరోజు నాకు కూడా భగవంతుడి దయ వల్లే, నేను ఇంట్లో ఉన్న మహిళనే, ఈరోజు నాకు జడ్పీ చైర్మన్ ఇచ్చారు. భగవంతుడినే నమ్ముతూ ఉంటాను. మరి నేను జడ్పీ చైర్మన్ అయిన తర్వాత నేను చూసింది నా కళ్ళతో ఏంటి అంటే, పలాస వరకు కూడా అన్ని నియోజకవర్గాలకి ఏదో విధమైన అసెట్స్ ఉన్నాయి. మన ఒక్క నియోజకవర్గానికి ఎటువంటి అసెట్స్ కానీ ఒక మంచి చేద్దాం ఉన్నా కానీ ఏమీ లేకుండా అయిపోయింది. మరి మనం ఇక్కడ ఎవరైనా ఉంటేనే మనకు కావాల్సినవి మనం పైకి తీసుకెళ్ళగలిగే రిప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యే గెలవాల్సిందే. మరి నేను చూసిన వాటిలో నాకు బాగా ఎక్కువ ఇబ్బంది అనిపించింది మన ఇచ్చాపురంలోని రైతులు పాపం ఒక పంటే పండిస్తున్నారు, వాళ్ళకి రెండో పంటకు కానీ నీళ్లు లేవు. నీళ్ల సమస్య చాలా ఉంది. అయితే నీళ్ల సమస్యని 50% జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారని చెప్పాలి. మరి ఉద్దానంలో కిడ్నీ ప్రాబ్లం ఉండటం వల్ల 700 కోట్లతో వాళ్ళ ఉద్దానం ప్రాజెక్ట్ ఇచ్చి 805 గ్రామాలకు గాను అన్ని ఊర్లకి అన్ని ఇళ్ళకి నీళ్ళు వెళ్ళే విధంగా ఇచ్చారు. కాబట్టి నీటి సమస్య మనకి కిడ్నీ సమస్య తీర్చగలిగారు. అయితే రైతుల కోసం మాత్రం నేను ఆల్రెడీ ఇంతకు ముందే రిప్రజెంటేషన్ ఇచ్చాను. మనకి ఏదైతే వంశధార ఉందో అది కరెక్ట్గా పలాస వరకు వచ్చి ఇటు రావట్లేదు, బహుదా వాళ్ళు ఇవ్వడం లేదు. మనము అది ఏది చేయాలన్నా అది 200 విజయం గారికి, అలాగే మా తోటి కాన్స్టిట్యూన్సీ నాయకులకి, పాత్రికేయులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు. నేను 2 విషయాలు ఇక్కడున్నవే నేను చెప్పదలిచాను. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను. అంటే మన రాజన్న గారి తర్వాత మళ్ళీ జగనన్న గారే ఇంత పెద్ద మంచి గుర్తింపునిచ్చారు. రాజన్న గారిని మరిపిస్తూ అంటే ఈయన్ని ఇంకా విస్తరింపజేసే విధంగా ఉంది అని నాకు అది దాని నుంచి నాకు అవుతుంది. ఇంకోటి ఏంటంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను. మాకు లాటర్లో మా జగనన్నే దేవుడు నేరుగా రాడు. జీసస్ అయినా ఏ దేవుడైనా కానీ ఏదో ఒక మానవ రూపంలోనే మనకి సహాయం చేస్తారు. అలాగే నేను అనుకుంటున్నాను, జీసస్ కానివ్వండి, ఏ దేవుడు కానివ్వండి, మనకి జగనన్న రూపంలో ప్రతి పేదవారికి కూడా ఒక సంక్షేమాన్ని అందిస్తున్నారు అని నేను కోరుకుంటున్నాను. అది అవుతుంది కూడా. అలాగే ఇందాక చాలా మంది పెద్దలు అందరూ చెప్పారు, మారము, ఆయన వెంట ఉంటాం, ఆయన మరలా రావాలి. అందుకని మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క
కాపరి, పాస్టర్, మీరు ఎక్కడి నుంచి పని చేయండి, మీకు భయం ఏమీ లేదు. ఎందుకంటే అది మన సొంత డెసిషన్. పౌరులుగా ప్రతి ఒక్కరికి ఉన్న డెసిషన్ అది. బహిరంగంగా పని చేస్తాం, ఎవరికి భయపడేది లేదు. అందుచేత ఈ ఒక్క సమావేశమే కాదండి, ఇది జరిగిన తర్వాత మేము నిర్ణయించుకున్నాం జిల్లా అంతా కూడా